అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టము వచ్చినట్లు తిరగరాదు. మీ వెంట అడవులలో సంచరింపదలచినచో మీ వెంటనొక మార్గదర్శి ఉండియే తీరవలెను. అనవసరముగా ఈ వెండ వేళప్పుడు ప్రయాసపడదరెందుకు? మీ రహస్యాన్వేషణము నాకు చెప్పనక్కర్లేదు. అయినను మీరు కూర్చుండి, భోజనము చేసి, నీళ్లు తాగి, కొంత విశ్రాంతి తీసుకొని పిమ్మట పోవచ్చును. ఓపికతో నుండునెనను. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వాళ్ళెవరు అంటే, ఎవరైతే వారికి ఎదురు పడ్డాడో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఎదురు పడినటువంటి వ్యక్తికి వీరు అపరిచితులైనప్పటికీ గూడా, తెలియని వాళ్ళైనప్పటికీ గూడా ఎంతో గౌరవించి మాట్లాడుతున్నాడు. వాళ్ళకి ఈయనకు తెలియకపోయినా ఆయన చాలా తక్కువ చూపు చూసి ఈయనకి చెప్పాల్సిన అవసరం ఏముంది అన్నట్టుగా మాట్లాడారు. అలా మాట్లాడిన విషయం ఆయన కనుక్కున్నాడా లేదా అంటే వీరు నన్ను లెక్కించడం లేదు. వీరు నాకు విలువివ్వడం లేదు అని ఆయన తెలుసుకోగలిగాడా? గ్రహించగలిగాడా? లేదా? అన్నది దేన్ని బట్టి తెలుసుకోవచ్చు మనం అంటే ఇక్కడ చెప్పాడు చూడండి. మీ రహస్యాన్వేషణము నాకు చెప్పనక్కర్లేదు. మీరు ఎందుకైతే తిరుగుతున్నారో దాన్ని మీరు రహస్యంగా ఉంచారు. అలా రహస్యంగా ఉంచారని చెప్పడానికి వారు సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి అని వారే చెప్పారు కదా మనకు. సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి. అంటే యుక్తితో మాట్లాడారు గానీ వాస్తవంగా మనసులో ఉన్నది వాళ్ళు మాట్లాడలేదు. అంటే ఈయనను వాళ్ళు తక్కువ అంచనా వేశారు. కానీ వాళ్ళని ఈయన గౌరవిస్తున్నాడు. ఇది తేడా. ఎవరైనా సరే మన పట్ల వాళ్ళెలా ప్రవర్తిస్తారో మన ప్రవర్తన గూడా వాళ్ళ పట్ల అలానే ఉంటది సహజంగా. కానీ కొంతమందికి మాత్రమే ఎదుటివారు ఎలా ప్రవర్తించినా వీరి యొక్క స్వభావాన్ని మార్చుకోరు. ఇది చాలా అరుదుగా ఉండేటువంటి స్వభావం. మీకు కథ మీకు తెలిసిన కథే. ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. అదేంటి అంటే ఒక కాలువ ఒడ్డున ఒక సాధకుడు కూర్చొనుంటాడు. ఆ ఒడ్డున కూర్చున్నప్పుడు ఆ నీళ్ళలో ఒక తేలు కొట్టుకొని పోతూ ఉంటుంది. అప్పుడు ఆ తేలుని కాపాడడానికి ఒక పుల్లని ఆసరాగా ఇస్తాడు. ఆ పుల్లని ఎక్కినటువంటి తేలు ఆయన కుడుతుంది. అలా వదిలేస్తాడు. మరలా అది నీళ్ళలో కొట్టుకుపోతుంటే మరలా పుల్ల అడ్డు ఏస్తాడు. మరలా పుల్లపైకెక్కి ఆ తేలు మరలా కుడుతుంది. ఆ విధంగా 2, 3 సార్లు చేసిన తర్వాత ఆ సాధకుడు నేను సాధకుడు అని పేరు పెట్టాను ఆయనకి. చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఈ దృశ్యాన్నంతా చూస్తున్న వాళ్ళు అడిగారు. అది అన్ని సార్లు కుట్టినా కూడా మీరెందుకు దాన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు అనంటే, అప్పుడు ఆ సాధకుడు చెప్పిన మాటేంటంటే, కుట్టడం దాని యొక్క స్వభావం. కాబట్టి దాని యొక్క స్వభావాన్ని అది విడిచిపెట్టనప్పుడు కాపాడడం నా యొక్క స్వభావం. మరి నా యొక్క స్వభావాన్ని నేనెందుకు విడిచిపెట్టాలి అని ఆయన అన్నాడు. ఇది సాధకుని యొక్క లక్షణం. సహజంగా ఇలా ఉండదు. టిట్ ఫార్ టాట్ అంటాం మనం. టిట్ ఫార్ టాట్ అంటే నువ్వు గౌరవిస్తే నేను గౌరవిస్తా. నువ్వు నన్ను అవమానిస్తే నేను కూడా అవమానిస్తా. ఇలా ఉంటుంది. కానీ సాయి మార్గంలో మనకొక పదాన్ని బాబా వారు అలవాటు చేశారు. అదేంటంటే సహనం, భరించడం. ఆ భరించడం ఒక స్థాయి వరకు పర్లేదు భరించొచ్చు. ఆ స్థాయి దాటిన తర్వాత మళ్ళా భరిస్తే కూడా ప్రమాదం ఈ కలికాలంలో. ఎంతవరకు భరించాలో ఒక మితి ఉంటుంది. ఆ మితి వరకు భరించొచ్చు. ఆ మితి దాటిన తర్వాత భరించామంటే ఇప్పుడున్నటువంటి ఈ కలికాలంలో వారు మన స్వభావాన్ని చేతగాని స్వభావంగా తీసుకునే ప్రమాదం ఉంది. అందువల్ల మనం తిరిగి సమాధానం చెప్పాల్సినటువంటి సందర్భంలో కాస్త జాగ్రత్తగా, లౌక్యంగా ఆహ్, పవర్‌ఫుల్‌గా, యూజ్‌ఫుల్‌గా కూడా వాడాల్సిన సందర్భం ఉంటుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆయన బాబా వారు మొట్టమొదట చెప్పినటువంటి ఆ బోధనే మరలా చెప్తున్నాడిక్కడ. అదేం చెప్తున్నాడంటే, అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు సంచరించరాదు. ఇక్కడ అడవులనుకుంటే జీవితం అనుకోండి, లేదా ఆధ్యాత్మిక మార్గం అనుకోండి, ఏదైనా అనుకోండి. ఏదైనా సరే మనకు ఎక్కడికైతే చేరుకోవాలో, ఆ చేరుకోవాల్సినటువంటి ఆ లక్ష్యం గురించి పూర్తి వివరాలు తెలియకుండా, మనం ప్రయత్నం చేసినందువల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి ఇష్టం వచ్చినట్టు వెళ్తానంటే కుదరదు. నీకు తెలిసిన ప్రాంతానికైతే నువ్వు వెళ్ళొచ్చు. నీకు తెలియని ప్రాంతానికి నువ్వు మరలా ప్రయత్నాలు చేస్తూ కూర్చోలేవు. కాబట్టి ఎప్పుడైనా సరే అలా అలా వెళ్ళవలసి వచ్చినప్పుడు, ఆ సందిగ్ధత నీకున్నప్పుడు మార్గదర్శి తోడుండాల్సిందే. అది నిత్య జీవితంలో గూడా ఇదే ప్రిన్సిపల్ వర్తిస్తుంది. చాలా మందికి ఎలా ఉంటుందంటే,
ఒకరు చెబితేనే వినండి అనేటువంటి ఒక మనస్తత్వం ఉంటది. ఆ మనస్తత్వం ఉన్నవాళ్ళు ఇలా ప్రవర్తిస్తారు. నేను ఒకరు చెప్తే వినను. నా మనసుకి ఏది నచ్చితే అలా చేసుకుంటూ వెళ్ళిపోతాను. అనేవాళ్ళు దాదాపుగా ఎదురు దెబ్బలు తింటారు జీవితంలో. అది ఎక్కడైనా సరే, ఏ రంగంలోనైనా సరే. తనను తాను నమ్మినవాడు. అంటే తనను తాను నమ్మడం గొప్ప విషయమే గదా! అనంటే అది ఆత్మవిశ్వాసం వరకు మాట్లాడాల్సిందే. అంతేగాని నీకు తెలియని విషయాలకు సంబంధించి నాకు ఆత్మవిశ్వాసం ఉంది నేను వెళ్తానంటే కుదరదు. ఉదాహరణకి కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి సిస్టమ్ ఉంటది. ఆ సిస్టమ్ నువ్వు కారు కొన్నంత మాత్రాన నీకు తెలిసే అవకాశం లేదు. నేను కారు కొన్నానండి. నా కారది. నువ్వేంటి నాకు నేర్పించేది కుదరదు. ఆ కారు నేర్పించే వాళ్ళు ఒకరుంటారు. వారికి కారు ఎలా డ్రైవ్ చేయాలి అదంతా తెలిసుంటుంది. కాబట్టి వారి దగ్గర నువ్వు ట్రైనింగ్ తీసుకోవాల్సిందే. అంటే కారు కొత్తగా కొన్నటువంటి వ్యక్తి ఆ కారుకి యజమాని కాగలడే గానీ, ఆ కారుకి డ్రైవర్ కాలేడు. సారథ్యం చేయలేడు. అలా చేయాలంటే ఖచ్చితంగా ఆ కారు నడపడం ఎవరికైతే వచ్చుంటుందో వారి యొక్క సహాయం తీసుకోవాల్సిందే. అలా కాదండి నేను తీసుకోను, నేను నడిపేస్తానంటే అదేం పెద్ద విషయమా అన్నారనుకోండి పడిపోతాం అంతే. ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది. ఇది కారు విషయం గాని, జీవితం విషయంలో గాని ఎక్కడైనా సరే మనం మనకంటే ముందు ఆ అనుభవాన్ని గడించిన వారి యొక్క ఆ అనుభవాన్ని మనం తీసుకొని మార్గదర్శకత్వంలోకి మనం ముందుకెళ్ళడమే శ్రేయస్కరం ఎక్కడైనా సరే. ఇష్టం వచ్చినట్టు అనేది మనం అండర్‌లైన్ చేసుకున్నట్లయితే, ఇష్టం వచ్చినట్లు అనేది చాలా ప్రమాదకరమైనటువంటి భావన. అది ఆధ్యాత్మిక రంగంలోనే గాదు. ఏ రంగంలోనైనా నా ఇష్టం వచ్చినట్లు చేస్తాననే పదాన్ని వాడుతూ ఉంటారు చాలామంది గమనించండి. ఇది చాలా ప్రమాదం. నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని పిల్లలన్నారనుకోండి, ఆ తల్లిదండ్రులు పడే వేదన అంతా ఇంత గాదు. నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని భర్త అన్నాడనుకోండి, భార్య పడే వేదన అంతా ఇంత గాదు. నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని భార్య అంటే భర్తకి ఇక నిద్రుండదు. కాబట్టి ఇష్టం వచ్చినట్టు అన్నది మన జీవితంలోనూ పనికిరాదు, ఆధ్యాత్మిక ప్రయాణంలో గూడా పనికిరాదు. ఇష్టం వచ్చినట్టు అనేది చాలా అది ఒక రకంగా దేనికి గుర్తు అంటే ఆ పదం ఇష్టం వచ్చినట్టు చేస్తాననడం అహంకారానికి గుర్తు. ఆ పదాన్ని మనం వాడకూడదు. అహంకారం. మనం ఎప్పుడైనా వాడేటప్పుడు గూడా ఈ పదం మనం తరచుగా వాడుతున్నామా లేదా గుర్తుపెట్టుకొని చూడాలి. అడవులలో సంచరింపదలచినచో మీ వెంటనొక మార్గదర్శి ఉండియే తీరవలెను. అడవులలో సంచరింపదలచినచో అడవులే గాదు ఎక్కడైనా సరే. మార్గదర్శి ఉంటే మునిగిపోయేదేమి లేదు. ఉదాహరణకి మనకొక సిస్టమ్ ఉంది. అదేంటంటే గైడ్ అంటాం. ఒక తెలియనటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఏం చూడాలో నీకు తెలీదు. వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎళ్తావు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో ఏవేవి ఉన్నాయో మీకు తెలీదు. నా ఇష్టం వచ్చినట్టు ఎళ్తానండి అని అంటే కుదరదు. ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక గైడ్ తీసుకోవాలి. ఆ గైడ్ అన్నది వ్యక్తి గావచ్చు, మ్యాప్ గావచ్చు, బుక్ గావచ్చు ఏదో ఒకటి. అంటే తెలియనటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు పోతే గనక నీ సమయం వృధా అవుతుంది. నీ డబ్బు వృధా అవుతుంది. అక్కడ మనం గైడ్ అనే అతనికి డబ్బులిచ్చి మరి తీసుకెళ్తాం. తీసుకెళ్ళి చూపిస్తాం. మరి ఆ గైడ్‌కున్న క్వాలిటీ ఏంటి? ఆ గైడ్‌కున్న క్వాలిటీ ఒకటే. ఆయన అంతకుముందే వాటన్నిటిని చూసి ఉండడం. ఇక్కడ ఆధ్యాత్మిక మార్గంలో గురువు యొక్క అవసరం ఏంటి అంటే, ఆ గురువు నీకన్నా ముందు నువ్వు చేరుకోవాల్సినటువంటి ఆ లక్ష్యాన్ని చేరుకొని ఉన్నాడు గాబట్టి. అలా చేరుకొని ఉంటాడు గాబట్టి ఆయన నీకు గురువైనాడు. లేదంటే గురువయ్యే అవకాశం లేదు. ఆయన గూడా నీలాగా నీతో పాటు ప్రయాణం చేసిన వాడైతే గనక నీకేం నేర్పిస్తాడు? నీకేం చూపిస్తాడు? ఇప్పుడు నీతో పాటు బస్సులో వచ్చారనుకోండి టూర్‌కి. వాళ్ళేం చెప్తారు? వాళ్ళు కూడా ఇంతకు ముందు ఒకసారి వెళ్ళిన వారైతేనే, నేను వెళ్ళానండి ఇంతకుముందు 2 సార్లు నాకు తెలుసు రండి పోదాం అని తీసుకెళ్తాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఏ గమ్యానికైతే, ఏ లక్ష్యానికైతే చేరుకోవాలో, ఆ చేరుకోవాల్సిన లక్ష్యానికి అంతకుముందు నీకన్నా ముందు చేరుకున్న వాళ్ళెవరైతే ఉంటారో, వాళ్ళకి నువ్వు పెట్టే పేరు మార్గదర్శి లేదా గురువు. కాబట్టి గురువు అంటే నీకన్నా తెలిసిన వాడు అనేది కాదు. చాలామంది ఆ అర్థం చెప్తుంటారు. గురువు అంటే నీకన్నా తెలిసిన వాడని గాదు. నీకన్నా తెలిసుండొచ్చు. నీకు ఉపయోగపడకపోతే గురువెందుకైనాడు? ఆయన నీకన్నా తెలుసు. బ్రహ్మాండమైన విషయాలు తెలుసు. కానీ నీకేం చెప్పడు. నీకేం గైడ్ చేయడు. అప్పుడు ఆయన గురువెలా అవుతాడు నీకు? నీకు గురువయ్యే అవకాశం లేదు. కాబట్టి గురువు అంటే నీకన్నా విషయాలు తెలిసి ఉండడం గాదు. ఆయన తెలిసిన విషయాలని నీకు నేర్పించడం, లేదా ఆయన చేరుకున్నటువంటి లక్ష్యానికి నిన్ను తీసుకెళ్ళడం. కాబట్టి గురువుకి 2 స్పష్టమైన లక్ష్యాలుండాలి. అలా అలా ఉంటేనే ఆయన మార్గదర్శి అవుతాడు. లేదా ఆయన గురువవుతాడు. లేదంటే అయ్యే అవకాశమే లేదు. కాబట్టి అనవసరముగా ఈ ఎండ వేళప్పుడు ప్రయాస పడదరెందుకు? వాతావరణం గూడా సరిలేదు.
కాబట్టి వాతావరణం సరిలేనప్పుడు మొండిగా ఎందుకెళ్తారు? మీ రహస్యాన్వేషణము నాకు చెప్పనక్కరలేదు. ఆధ్యాత్మిక విషయాలలో కొన్ని విషయాలు బయట చెప్పకూడదు అననేది అంటారు సహజంగా. ఏదైనా కలలొచ్చాయి, లేదా అనుభూతులొచ్చాయి చెప్పకూడదంటారు. కానీ బాబాకి సంబంధించి చెప్పొచ్చు. అది సచ్చరిత్రలోనే ప్రమాణం ఉంది మనకు. సచ్చరిత్రలోనే బాబా వారంటారు, మీకు తెలిసినట్టు మీకు ఇచ్చినటువంటి ఆ అనుభూతులు ఏవైతే ఉన్నాయో అవి మీరు పంచుకోవచ్చు తప్పులేదని ఒక అధ్యాయంలో ఒక భక్తురాలు నిమిత్తంగా చేసుకొని చెప్తారాయన. కాబట్టి మనం పంచుకోవచ్చు తప్పేం కాదు. అయితే అయినను మీ రహస్యాన్వేషణము నాకు చెప్పకపోయినా కూడా మీరు కూర్చుండి భోజనము చేసి నీళ్లు తాగి కొంత విశ్రాంతి తీసుకొని పిమ్మట పోవచ్చును ఓపికతో ఉండుమనెను అని అన్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్. నేను ఈ అధ్యాయం ఇంతకుముందు మదనపల్లిలో చెప్పా. మదనపల్లిలో ఈ అధ్యాయం చెప్పినప్పుడు ఆ వారం రోజుల్లోనే నేను తిరుపతికి వేరే ప్రోగ్రామ్ మీద వెళ్ళా. ఆ తిరుపతిలో ఆ మదనపల్లికి సంబంధించిన వారి ఇంటికే వెళ్ళా. అక్కడ మనకు ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళ మనవడి ఇంటికెళ్ళాం. వెళితే మధ్యాహ్నం సమయంలో 11 గంటలకెళ్ళాం. ఆ 11 గంటలకి వెళ్తే ఆమె పాపం ఇబ్బందైనా అన్నం వండి పెట్టింది. అంతా రెడీ చేసింది. భోంచేసి పోండి సార్ అన్నది. నేను వద్దమ్మా, వద్దమ్మా టైం అయిపోతుంది. మేము వెళ్ళిపోవాలి. ఎంతసేపు నెల్లూరుకెళ్ళిపోతాం అని తినలేదు. ఆమె చాలా సార్లు బతిమలాడింది. రమ గూడా కొద్దిగా కన్విన్స్ అయింది. తినేసి పోదాం అని. నేను కన్విన్స్ కాలా. వద్దు, వద్దు వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం. అలా మొండిగా వచ్చేసా. అంటే బాబా వారు ప్రాక్టికల్‌గా చూపించదలుచుకున్నాడు. మరి తిరుపతి నుంచి అన్నం తినకుండా మధ్యాహ్నం 1 గంటప్పుడు బయలుదేరితే, తిరుపతి నుంచి నెల్లూరు లోపల హోటళ్ళుండవా? హోటళ్ళు లేకుండా ఉంటాయా? ఎన్ని హోటళ్ళుంటాయి. మీరు నమ్మరు. అతిశయోక్తి గాదు. ఒక్క హోటల్‌లో గూడా ఫుడ్ దొరకలే మాకు. అసలు నమ్మడానికి వీలు పడదు. అక్కడికెళ్తే ఆడ లేదండి అనడం, అక్కడ దొరుకుతుందని అక్కడికెళ్ళడం, అక్కడ లేదనడం, ఇంకెందుకులే అంత దూరం వెళ్తే అక్కడ దొరుకుతుంది ఏరుపేడలో అనుకోవడం, ఏరుపేడలో దొరకకపోవడం, చివరికి వెంకటగిరిలో తినేద్దాంలే అనుకో వెంకటగిరిలో దొరకకపోవడం. చివరికి ఏదో చిన్న చిన్న పదార్థాలు తిని అప్పుడు గుర్తొచ్చింది నాకు. వారం ముందే గదా చెప్పాం మదనపల్లిలో. భోజనానికి పిలిస్తే వద్దనొద్దు. వద్దనకుండా తినిపొమ్మని. మరి ఎందుకిలా చేశాం? బాబా వారు పనిష్మెంట్ ఇచ్చారు. అంటే ఇక్కడ భోజనానికి పిలిస్తే మొహమాటం కొద్దీ వద్దంటాం. సహజంగానే వద్దంటాం. ఎవరైనా పిలిచారనుకోండి, వద్దులేమ్మా మేము తినొస్తాం. తినొచ్చామనో లేదా తింటామనో అంటాం. వాళ్ళు పదే పదే పిలుస్తుంటే గనక అయినా కూడా నువ్వొచ్చేస్తే అది బాబా మార్గం కాదు. వాస్తవానికి అడిగి పెట్టించుకొని తినడమే బాబా మార్గం. ఆకలేస్తుందమ్మా అన్నం వండు అనంటే అది అద్భుతమైన మార్గం. వాళ్ళేమైనా అనుకోండి తర్వాత సంగతి. అలాంటిది. కాబట్టి ఈ ఈ బంజారా అతను పిలిచాడు. బ్రహ్మాండంగా భోంచేసుకొని విశ్రాంతి తీసుకొని వెళ్ళండయ్యా అని అన్నాడు. అప్పుడు అతడంత మృదువుగా మాట్లాడినను, మృదువుగా అంటే వారి అవసరాన్ని కనిపెట్టి మాట్లాడినను, వానిని నిరాకరించి నడవసాగితిమి. నడవసాగితిమి అంటే ఈయన గూడా, బాబావారు గూడా అందులో ఉన్నాడు. బాబావారు గూడా వారిని నిరాకరించి ముందుకెళ్ళాడు. నాకన్ని సంగతులు తెలియును గాన, ఇతరుల సహాయం అక్కరలేదు అనుకుంటుమి. ఇక్కడ చూడండి అద్భుతమైన మాటిది. మాకన్ని సంగతులు తెలియును గాన. ఐనో సిండ్రోమ్ అంటారు. దీన్ని ఐనో సిండ్రోమ్. ఇది క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధికి మందు లేదు. ఈ వ్యాధికి మందు ఇంకా కనిపెట్టల. ఇంకా ఎవరు కనుక్కోల. ఐ నో సిండ్రోమ్. నాకు తెలుసు అనే వ్యాధి. ఇది ఉన్నవాళ్ళు ఎప్పుడూ జీవితంలో ఒక్క మెట్టు కూడా పైకెక్కలేరు. కాబట్టి నాకు తెలుసండి అన్నారంటే అది అహంకారంతో పాటు అజ్ఞానం గూడా. ఎవ్వరికీ అన్నీ తెలిసే అవకాశమే లేదు ఈ ప్రపంచంలో. ఎవరికీ అన్నీ తెలిసే అవకాశమే లేదు. నేను నిన్న మొన్న గూడా చెప్పాను. అంతకుముందు ఎపిసోడ్‌లో గూడా చెప్పాను. తెలీదు. అసలు బాబా గురించే మనకు తెలీదు పూర్తిగా. బాబా గురించే తెలీదు. కాబట్టి నాకు తెలుసు అన్నటువంటిది ఏదన్నా ఉందంటే గనక మీ మనసులోంచి దాన్ని తీసి పడేయండి. అలాగని జెప్పి ఏమీ తెలీదు అనుకుంటే కూడా పొరపాటే. మళ్ళీ అదొక జబ్బు మళ్ళా. అన్నీ తెలుసనేది ఒక జబ్బు. ఏమీ తెలీదనేది ఒక జబ్బు. ఎవరన్నా మాట్లాడేటప్పుడు నాకేం తెలుసండి నా మొహం మండ అంటుంటారు. ఇదొక జబ్బు. వాడినెవరు బాగు జేయలేరు. నీకెందుకు తెలీదు? నీ మొహం ఎందుకు మండాలి తెలియకపోవడం వల్ల?
కాబట్టి నాకేం తెలియదండి అనడం పొరపాటే, అదో జబ్బు. నాకు అన్ని తెలుసు అనుకోవడం పొరపాటు. అందువల్లనే ఆత్మవిశ్వాసం అనే పదాన్ని వాడుతూ ఉంటాం మనం. ఆత్మవిశ్వాసం అంటే నీకు ఎంతవరకైతే తెలుసో అది తెలుసు నీకంతే. తెలియని దాని గురించి నీకెందుకు బెంగ? తెలుసు. మొన్న నేను వేమగిరి సత్సంగంలో కూడా ఇదే చెప్పాను. వాళ్ళు అనుకోని ఉంటారు, ఇతనేంటి ఇంత అహంకారంగా మాట్లాడారు అనుకో ఉంటారు వాళ్ళు. మనకు అనుకోని మనకేం ఇబ్బంది లేదు. మన మన థియరీ మనది. నేను వేమగిరి సత్సంగంలో కూడా ఏం చెప్పానంటే, నేను ఏదైనా ఒక విషయం చెప్పాను అంటే అది నాకు తెలిసిన విషయం. నాకు తెలియని విషయం నేను ఎలా చెప్తాను? చెప్పే అవకాశం లేదు. కాబట్టి నాకు తెలిసిన విషయమే నేను చెప్తాను. మీరు ఇలా చెప్పాలి అనుకుంటే నేను చెప్పలేను. నా వల్ల కాదు. ఎందుకంటే అవి నాకు తెలీదు. మీరు బాగా అర్థం చేసుకోండి. అది అహంకారం కాదది. నీ మీద నీకున్న విశ్వాసం. నాకు ఇంతవరకే తెలుసు. అంతవరకే నేను చెప్పగలను. మీరు అనుకున్నట్టు నేను చెప్పలేను. కాబట్టి ఎప్పుడైనా ఈ మధ్య కాలంలో ఏం జబ్బొచ్చి పడిందంటే, ఎవరైనా సత్సంగాలు చెప్తుంటే, ఆ సత్సంగాలు చెప్పే వారి మీద రంధ్రాన్వేషణ మొదలైంది. ఈ మధ్య కాలంలో సాయిబాబా సత్సంగాలు అంత ఆరోగ్యకరంగా లేవు. బహు చండాలంగా ఉన్నాయి. అసలు ఒక్కొక్కసారి విరక్తి పుట్టేలాగా కూడా ఉన్నాయి. ఎందుకంటే, మనం వేదిక మీద నుంచి చెప్పిన దాన్ని, వేదిక కింద ఉన్నవాళ్ళు తప్పు పట్టడాలు ఎక్కువైపోయినాయి. అది అలా చెప్పారు, ఇలా చెప్పారు, ఆ మాట అన్నారు, ఈ మాట అన్నారు, అది తప్పుగా అన్నారు. అదో పెద్ద విశేషమా? నేను ఒకసారి ఈ మధ్య ఒక ప్రాంతంలో 3 గంటల సత్సంగం చెప్పా. 3 గంటల సత్సంగం అది ఒక స్టేజ్ మీద. ఆ చెప్పినప్పుడు నేను ఈ ధనికుని కథ, మనం మొన్న చెప్పుకున్నాం కదా ధనికుని కథ. ఆ ధనికుని కథ చెప్తూ, అయ్యా నీ జేబులోనే బ్రహ్మపు నోట్ల కట్టలున్నాయి. అది ఎంతండి సంఖ్య? ఒకసారి చెప్పండి. నరేష్ చెప్పు. ఎంత సంఖ్య ఉన్నాయని చెప్పాడు 50 మనకి? సార్. 250. 25 రెట్ల చెప్పిందాయన? 50 రెట్లు సార్. 50 రెట్లు ఉన్నాయన్నాడు. 50 రెట్లు అంటే ఎంత? 250 రూపాయలు. మొత్తం మొత్తం అమౌంట్ ఎంత? 250. 250. 250. అమ్మవారు అడిగింది 5 రూపాయలు 250 అవును సార్. కదా! నేను 5 దాన్ని రూపాయలు. పొరపాటున అంకె తప్పు చెప్పా. అంకె తప్పు చెప్పా. అంటే రూ. 250 చెప్పా. అది తప్పైతే అది పెద్ద విశేషంగా పట్టుకొని ఒక వ్యక్తి పక్క రోజు ఫోన్ చేసి, సార్ మీరు ఒకటి తప్పుగా చెప్పారు అంటే ఏం చెప్పానన్నా? ఇది చెప్పారంటే ఓకే. ఓకే. పొరపాటు అయి ఉంటుందిలెండి అన్నా. అహా! కాదు. మీరు అలా పొరపాటు చెప్తే ఎట్టా స్టేజ్ మీదెక్కి? ఏమనుకుంటారు? మీకసలు ఏమి తెలీదనుకుంటారు గదా! అని అరగంట మాట్లాడాడు. సరే తెలీదు అనుకోనండి ఏమవుద్ది? తెలుసు అనుకోవాల్సిన అవసరం ఏముంది? నేను తెలీదనుకోనండి అనంటే, తెలీదనుకుంటే ఎట్టా? మీరు స్టేజ్ మీద దిగమంటావా? ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? 3 గంటల కార్యక్రమంలో ఒక్క అంకెను తప్పు చెప్పినందుకు, ఆ అంకే అతనికి గుర్తుండు. రాత్రి నిద్ర లేదంట అతనికి పాపం. రాత్రి నిద్ర లేదు. ఉదయాన్నే ఫోన్ చేసి నేను ఎత్తుకొని మాట్లాడిన దాకా నిద్ర లేదు. ఇది రంధ్రాన్వేషణ జబ్బు. ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. అసలు మేధావులందరూ స్టేజీ ముందు కూర్చుంటున్నారు. ఏమీ తెలియనోడు స్టేజ్ ఎక్కుతున్నాడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో సత్సంగాలు చెప్పేవాళ్ళు. అలాంటి వాళ్ళలో నేనొకడిని. మాకేమీ తెలీదు. స్టేజ్ ఎక్కాం. వాళ్ళందరూ మేధావులు కిందున్నారు. ఈ మేధావులను తృప్తిపరచడం భలే కష్టంగా ఉంది. ఈ మధ్య కాలంలో నేను గమనిస్తే ఒకరితో వెళ్ళినటువంటి సత్సంగాలేవి కూడా సక్సెస్ కావడం లే. నాకు అనవసరమైన ఇరిటేషన్ వస్తా ఉంది. అంటే ఇద్దరు ముగ్గురు చెప్తారు కదా సత్సంగాలు. ఆ ఇద్దరు ముగ్గురు చెప్పే సత్సంగాల్లో వాళ్ళు మార్కులేస్తున్నారు. కూర్చున్నారు. మార్కులేసి ఏదో ఈయనకి ఇన్ని మార్కులు, ఈయనకి ఎన్ని మార్కులు, ఆయన సరిగా చెప్పాడు, ఈయన సరిగా చెప్పలేదు, ఆయన ఆ విషయం తప్పు చెప్పాడు, ఈయన ఈ విషయం తప్పు చెప్పాడు. ఈ గోల ఎక్కువైపోయింది. అందువల్ల నేను ఒక డెసిషన్ తీసుకున్నా. ఇంకెప్పుడు గూడా ఎక్కడికి గూడా మనం తప్ప ఇంకెవరైనా ఉంటే గనక ఆ కార్యక్రమానికి ఆపేసి ఇంకో కార్యక్రమానికెళ్ళొచ్చు. నేను ఈ మధ్య ఇద్దరు పిలిచారు నన్ను. నన్ను పిలిచినప్పుడు ఓకే అన్నా. మళ్ళా వెంటనే వాళ్ళు ఫోన్ చేసి, "సార్ ఇంకొకరిని పిలుద్దామా?" అని అన్నారు. అప్పుడు నేనేం చెప్పానంటే, "ఆ ఒక్కరిని ఇప్పుడు పిలవండి. నేను ఇంకొకసారి వస్తానని" చెప్పా. "ఇంకొకరిని పిలుస్తా ఉన్నారు కదా! వాళ్ళని పిలవండి. ఇంకొకసారి నేనొస్తాను. అట్టయితే వద్దులేండి" అన్నారు. ఆ విధంగా నిన్న వేరే వాళ్ళు ఒక పిలిస్తే గూడా నేను రానని చెప్పా. నేను రాను. ఎందుకంటే ఈ తలకాయ నొప్పి పడలేకపోతున్నా. ఈ పోల్చడం ఒకటి, మార్కులేయడం ఒకటి, తప్పులు పడడం ఒకటి, రంధ్రాన్వేషణ. ఈ రంధ్రాన్వేషణ చేసేవాళ్ళెవరు అంటే, బాబా వారు చెప్పిన ఈ మాట. "మాకన్ని సంగతులు తెలియునుగాన." నాకు తెలుసండి ఈ సచ్చరిత్ర. నాకు తెలియనిదేముంది? ఈ మధ్య ఎవరో ఫోన్ చేసి తిరుపతి నుంచి అనుకుంటా. వేరే వాళ్ళ నంబర్ ఇస్తే వాళ్ళు జాయిన్ అయినారు.
జాయిన్ అయిన తర్వాత ఆ అన్న మాట ఏంటంటే, ఆయన ఏం చెప్తున్నారు, ఆయన సచరిత్ర కదా చెప్తున్నారు, దానికి ఎందుకు ఆన్లైన్ సత్సంగం? అద్భుతం, చూడండి ఎలా ఉంటారు. నేను మళ్ళా సచరిత్ర రామాయణ మహాభారతాలు చెప్తామని చెప్పినా ఏమన్నా, సచరిత్ర చెప్తాం. మరి సచరిత్ర మీరు చెప్పేది ఏంటంటే మాకు తెలుసు అంటే సంతోషం, తెలియదని ఎవరు అన్నారు? ఈడ మనస్తత్వాలను గమనించండి మీరు. మనస్తత్వాలు గమనిస్తే గనక మారుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. అంటే చెప్పేవారికి వినేవారు లోకువ ఒకప్పుడు, చెప్పేవారికి వినేవారు లోకువ. ఇప్పుడు కలియుగంలో మారింది ట్రెండ్, వినేవారికి చెప్పేవారు లోకువ. అలా అయిపోయింది వ్యవహారం. చివరికి అది ఎక్కడ దారి తీస్తుందో మనకు తెలియదు కానీ, నేను మాత్రం జాగ్రత్త పడదలుచుకున్నా. ఆ లంపటంలో నేను పడదలుచుకోవాలి. ఆ లంపటం నాకొద్దు. ఎందుకంటే మనమేం మేధావులం కాదు, ఉన్నంత వరకు చెప్తాం అంతే, ఆడవరకే. వాళ్ళు మన నుంచి ఆశించే వాళ్ళైతే కనుక వాళ్ళే సాధన చేసుకోవచ్చు, ఇబ్బంది ఏముంది. మనం ఇక్కడేం లేదు కదా. అందులో ఇంకొక విషయం కూడా ఏంటంటే, నా సత్సంగాల్లో ఒక ప్రధానమైన లోపం ఒకటి ఉంది. ఆ ప్రధానమైన లోపం నాకు తెలుసు, అది లోపం అని. నేను దానికి ఏం చేయలేను, నా మనస్తత్వం అది కాదు. కొన్ని సత్సంగాలు గిరిగీస్తారు, గిరిగీసి చుట్టూ గిరిగీసేసి ఆ గిరిలో ఉంచుకుంటారు. వీరు ఈ సత్సంగాలకే రావాలి, ఇంకొక సత్సంగానికి పోకూడదు. నాకు తెలుసు అలాంటి వాళ్ళు. ఇంకొక పుస్తకం చదవకూడదు, ఇంకొక గురువు రాసిన పుస్తకం చదవకూడదు, బాబాదైనా సరే. ఇంకొకరి పూజకి వెళ్ళకూడదు, ఇంకొకరి సత్సంగాలకు వెళ్ళకూడదు అని చెప్పి గిరిగిస్తారు. అలా గిరిగీసిన వాళ్ళు సుఖంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి పోరు, వాళ్ళకి ఇంకేం తెలియదు. మనది ఆ స్కూల్ కాదు, మనది స్వేచ్ఛ స్కూలు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చు, ఉండొచ్చు. ఇక్కడ ఏం గిరిగీసేది ఉండదు, ఎవరిని నిర్బంధించేది ఉండదు. అది మొదటి నుంచి ఇదే, దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇదే నా ఫిలాసఫీ. ఎవరికి గిరిగేసేది ఉండదు, అసలు ఎవరిని ఆటంకం చేసేది ఉండదు, అనేది స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు తలకాయ నొప్పి, ఇక్కడ ఓవర్గా స్పందిస్తూ ఉంటారు. సరే ఏం చేస్తాం, లోకో భిన్న రీతి తప్పుకో పోతా ఉండడమే, మనం ఏం చేయలేం. అందువల్ల ఈ మనస్తత్వం ఉంటే కనుక దయచేసి చంపేసుకోవాలి, తప్పదు, చంపేసుకోవాలి. అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఆ అండర్లైన్ చేసుకోవాల్సిన వాక్యం ఏంటంటే, మాకన్ని సంగతులు తెలియనుగానా, మాకన్ని సంగతులు తెలియనుగాన ఇతరుల సహాయం అక్కరలేదనుకుంటుమే. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి, ఇందులో నుంచి మనం బయట రావాలి. కాబట్టి అందరికీ అన్ని తెలిసే అవకాశం లేదు. తర్వాత, అడవులు పెద్దవి, మార్గములు లేనివి, చెట్లు దగ్గరగాను ఎత్తుగాను ఉండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను. ఇది ఎలా పోల్చుకోవాలి, ఎలా రకరకాలుగా పోల్చుకోవచ్చు ఈ ఉపమానాన్ని. ఈ ఉపమానం అడవులు అనే దాన్ని, అంటే అగమ్య గోచరమైనటువంటి ప్రయాణం అడవులతో పోల్చుకోవచ్చు. జీవితంలో కష్టాలు సుఖాలు మేళవించి ఉన్నటువంటి ప్రయాణం కింద దాన్ని పోల్చుకోవచ్చు. అసలు దారి కూడా తెలియకుండా ఉన్నటువంటి దారుణమైనటువంటి దౌర్భాగ్య స్థితి కింద కూడా ఇది పోల్చుకోవచ్చు. సూర్యరశ్మి కూడా రానటువంటిది, అంటే సూర్యరశ్మి అంటే జ్ఞానం కూడా అసలు ఏమాత్రం జ్ఞానం రానటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రయాణం అని కూడా అనుకోవచ్చు. రకరకాలుగా పోల్చుకోవచ్చు. మనం అన్ని పోల్చుకోవాల్సిన పని లేకపోయినా అడవిని అడవిగా తీసుకున్నా సరిపోద్ది, అడవిని అడవిగా తీసుకున్నా సరిపోద్ది. అంటే మనం వెళ్ళేటువంటి దారి ఏదైతే ఉందో అది స్పష్టంగా లేదు అని చెప్పడానికి ఇదంతా ప్రయాస. తుట్ట తుదకు ఎక్కడి నుండి బయలుదేరితమో అచ్చటికే దురదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. అంటే మార్గదర్శి లేకపోతే ఎక్కడ ఎంత దూరం తిరిగినా మళ్ళా తీసుకొచ్చి ఆడ ఎల్కేజీలోనే పడతాం. ఎల్కేజీ నుంచి యూకేజీ పోవాలంటే ఏదో టీచర్ ఉండాలి, లేదని టీచర్ కాడ ఎవరికాడ నేర్చుకోనంటే నువ్వు ఎల్కేజీలో వచ్చి పడతావు మళ్ళా. కాబట్టి మార్గదర్శి లేకపోతే ఏమవుద్దండి అంటే, మార్గదర్శి లేకపోతే నీ ప్రయాణం ఎక్కడ మొదలైందో తిరిగి మళ్ళా అక్కడికే చేరుకుంటుంది. అంటే ప్రయోజనం సున్నా, ఎదుగుదల సున్నా, ఒక్క మెట్టు కూడా ఎదగలేవు అనేది. అయితే దీనికి విరుద్ధంగా స్వీయ అభ్యాసం చేత పోయే వాళ్ళకి ఇది వర్తించదు. స్వీయ అభ్యాసం ద్వారా పోయే వాళ్ళకి, అంటే నేనే సాధన చేస్తాను, అక్కడ కూడా ఒక గురువు ఉండాలి, అక్కడ కూడా ఒక గురువు ఉండాలి. ఉదాహరణకి ద్రోణాచార్యుడు ప్రత్యక్షంగా విద్య చెప్పిన వాళ్ళు ఉన్నారు. ద్రోణాచార్యుడు నిరాకరిస్తే ఆయన పరోక్షంలో నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఏకలవ్యుడు లాంటి వాళ్ళు. అలా పరోక్షంలో నేర్చుకున్నప్పటికీ కూడా ఆయన ద్రోణాచార్యుడిని ఆశ్రయించాడు. ద్రోణాచార్యుడి యొక్క ప్రతిమని పెట్టి ఆయన నేర్చుకున్నాడని చెప్పారు కానీ, సినిమాలో కూడా అదే చూపించారు కానీ, ద్రోణాచార్యుడి యొక్క ఊసు లేకుండా ఆయన నేర్చుకున్నాడని చెప్పలేదు ఎక్కడ.
అయితే ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా. ఇక్కడ పరోక్షంగా ఎలా అంటే గ్రంథాల ద్వారా, స్వీయ అభ్యాసం ద్వారా కూడా చేరుకోవచ్చు. అయితే ఒకటి, మార్గదర్శి లేకపోతే ప్రయాణంలో ఎదుగుదల ఉండదు. తర్వాత బంజారా తిరిగి కలుసుకుని ఇట్లా నేను మళ్ళా కనుక్కున్నాడు ఆయన. అసలు వాస్తవానికి ఒకటి చూడండి, వాళ్ళకి ఎదురైందే బ్రహ్మం బంజారా రూపంలో. ఒకటి మిస్ అయినారు. రెండవది, భోజనం తినమన్నాడు. భోజనం పరబ్రహ్మ స్వరూపం. భోజనం కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఇంకొక పరబ్రహ్మ స్వరూపాన్ని నిరాకరించారు. మనకు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఇప్పటి నుంచో శాస్త్రాలు చెప్తున్నాయి కదా, దాన్ని కూడా నిరాకరించారు. అసలు వాస్తవానికి ఆ భోజనం అన్నది లేకపోతే జీవే లేదు. మన భగవద్గీతలో స్పష్టంగా చెప్తారు, ఆహారమే ఈ జీవుల ఉత్పత్తికి ప్రధానమైనటువంటి మార్గం. ఆ ఆహారం స్వీకరించడం ద్వారానే ఓజో వృద్ధి అవుతుంది. ఆ ఓజో వృద్ధి వల్లనే సంతానం కలుగుతుంది. కాబట్టి అన్నిటికీ మూలం ఆహారం. మరి ఆహారం రావాలంటే వానలు రావాలి. ఆ వానలు రావాలంటే దేవతలు తృప్తి పడాలి. ఆ దేవతలు తృప్తి పడాలంటే యజ్ఞాలు, హోమాలు చేయాలి. ఇదే భగవద్గీత చెప్పినటువంటి సర్కిల్. ఈ సర్కిల్. కాబట్టి జీవుల ఉత్పత్తికి ప్రధానమైనటువంటిది ఏంటి? సోర్స్ అంటే ఆహారం. ఆహారమే. కాబట్టి ఆహారమే పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నిరాకరిస్తే సాక్షాత్తు పరబ్రహ్మని నిరాకరించినట్టే. ఇది దాని అర్థం. అయితే మరలా కూడా రెండోసారి కూడా అవకాశం వచ్చింది. ఆయన ఏమన్నాడంటే, మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితిరి. ఇక్కడ మీ తెలివితేటలపై అంటే మార్గదర్శి లేకుండా మీ తెలివితేటల మీదనే ఆధారపడి మీరు ప్రయాణించారు కాబట్టి దారి తప్పితిరి. చిన్నదానికి గాని, పెద్దదానికి గాని సరి అయిన మార్గము చూపుటకు ఒక మార్గదర్శి ఉండియే తీరవలెను. కాబట్టి కన్ఫర్మ్ చేసింది ఒకటే, మార్గదర్శి లేదా గురువు లేకుండా సామాన్యమైన జీవితం గాని, ఆధ్యాత్మిక జీవితం గాని ముందుకు వెళ్ళే అవకాశమే లేదు. ఇది కన్ఫర్మ్ గా చేశాం. తర్వాత ఉత్త కడుపుతో ఏ అన్వేషణము జయప్రదము కాదు. ఇది అసలు బాబావారి తత్వం. ఇదంతా బంజారా చెప్తున్నదంతా బాబావారి తత్వమే. వాస్తవానికి బాబావారే పరోక్షంగా మనకి ఇస్తున్నాడు ఈ కథని. ఎందుకంటే ఉత్త కడుపుతో అన్వేషణ పనికిరాదన్నది బాబావారు ఉపవాసాలు వద్దన్నటువంటి స్టోరీనే ఇది పూర్తిగా. కాబట్టి ఆయన చెప్పిందే అధ్యాయాల వారీగా మనం పరిశీలించినట్లయితే బంజారా ఏదైతే బోధిస్తున్నాడో అదంతా బాబావారు మనకు ఆల్రెడీ బోధించున్నాడు. ఉత్త కడుపుతో ఏ అన్వేషణము జయప్రదం కాదు. మరొకటి, భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో ఎవ్వరూ కలియరు. రుణానుబంధ సిద్ధాంతం. ఇవన్నీ మనం చెప్పున్నాడు బాబావారు. రుణానుబంధ సిద్ధాంతం. ఎవరైనా వచ్చి దారిలో నీకు కలిశారంటే, దారిలో ఈజ్ ఈక్వల్ టు జీవితంలో. దారిలో అంటే జీవితంలో నీకు కలిశారంటే గనక దాని అర్థం భగవంతుడు సంకల్పించాడు కాబట్టే వీరు మనకు దర్శనమైనారు. మీకు గులాబీ అనేటువంటి సినిమాల్లో జీవ అనే ఒక విలన్ మీకు తెలిసి ఉంటుంది. కళ్ళు పెద్దగా ఉంటాయి. శివాలో అట్లాంటి సినిమాల్లో ఉంటాడు. జీవ అని కళ్ళు పెద్దగా ఎర్రగా ఉంటాయి. గులాబీ అలాంటి దాంట్లో సూపర్ హీరో. ఆయన చాలా సినిమాల్లో ఉన్నాడు. జీవ ఆయన పేరు. విలన్. ఆయన చెన్నైకి వెళ్ళినప్పుడు, చెన్నైకి వెళ్ళి ఈయన ఒక సినిమా ఆడిటింగ్కి వెళ్తే ఆయన ఫోటో ఇస్తే ఆ ఫోటో చెత్త కుప్పలో పారేశారు. ఆ చెత్త కుప్పలో పారేశారు. ఈయన పనికిరాడు అన్నారు. చివరికి మరలా ఒక 10 రోజుల తర్వాత ఒక క్యారెక్టర్ కోసం వచ్చిన వాళ్ళు అతను దొరకలేదు. దొరక్కపోతే ఆ టేబుల్ ముందు కూర్చున్న వ్యక్తి అలా సిగరెట్ తాగుతూ ఆ సిగరెట్ పీకలు ఆ చెత్త బుట్టలో వేయాలని ఇటు కిందకి దిగితే ఆ చెత్త బుట్టలో ఆ ఫోటో కనిపించింది. ఆయన ముందు అంతకుముందు చించేసిన ఫోటో. ఈ ఫోటో ఇదేదో కళ్ళు బాగా ఉన్నాయి పెద్దగా అని చెప్పి దాన్ని పైకి తీసినాడు. పైకి తీసి చూస్తే ఇతను సరిపోతాడేమో అనిపించింది. మరలా వెంటనే పిలిపించారు, టెస్ట్‌లన్నీ చేశారు. ఆయన ఇచ్చారు పాత్ర. చూడండి, భగవంతుడు సంకల్పిస్తే ఎలాగైనా జరుగుతుంది. ఇక్కడే దేవుడిని నమ్మడం అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా నాగేశ్వరరావు గారి గురించి కూడా చెప్తారు. ఆయన రైల్వే స్టేషన్‌లో ఉన్నప్పుడు, రైల్వే స్టేషన్‌లో పోతూ ఉంటే ఆ డైరెక్టర్ గారు చూపు సరిగ్గా ఆయన ఆయన పైన పడడం, ఆయన చూడడం, సినిమాలో నటిస్తారని అడగడం, ఇదంతా ఒక స్టోరీ లాగా జరిగిపోతుంది. కానీ ఎప్పుడైనా సరే మనకు ఒకరు పరిచయం అయినారు అంటే గనక ఇది భగవంతుని సంకల్పమే అని అనుకోవాలి. దానికి బాబావారు చెప్పింది ఇంకోటి, రుణానుబంధ సిద్ధాంతం కూడా చెప్పాడు. రుణానుబంధం లేనిదే ఏ పశువు గాని, పక్షి గాని, మనిషి గాని నీ దగ్గరికి రారు.
కాబట్టి వచ్చిన వాళ్ళని నిరాకరించకుండా ఆదరించు అనే ఒక సిద్ధాంతం, రుణానుబంధ సిద్ధాంతం. అదే సిద్ధాంతం ఇక్కడ మరలా చెప్పబడింది. అంటే నీకెవరైనా పరిచయం అయినారు అంటే గనక, ఆ పరిచయమైన వ్యక్తి ద్వారా నీకు మంచి జరగొచ్చు, చెడు జరగొచ్చు. మంచి జరిగితే భగవంతుడు నీకు ఒక మంచి వ్యక్తిని పరిచయం చేశాడు. ఆ వ్యక్తి ద్వారా నువ్వు ఈ ప్రయోజనాన్ని పొందావు. ఒకవేళ చెడ్డ వ్యక్తిగానే నీకు పరిచయం అయితే, ఈ వ్యక్తి పరిచయమైనందువల్ల భగవంతుడు నాకు గుణపాఠాన్ని నేర్పించాడు అని కూడా అనుకోవచ్చు. అంటే ఏదైనా సరే, నీకు ఒక వ్యక్తి తారసపడ్డాడు అంటే, ఆయన వల్ల నీ జీవితంలో ఏదో ఒక మార్పొస్తుంది. ఇది 100%. ఒక వ్యక్తి నీకు పరిచయం అయితే, ఆ వ్యక్తి వల్ల నీ జీవితంలో ఏదో ఒక మార్పొస్తుంది. ఆ మార్పు మంచి గావచ్చు, చెడు గావచ్చు. కాబట్టి భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో ఎవ్వరు కలిగరు. పెట్టిన భోజనము వద్దనకుడు. వడ్డించిన విస్తరిని త్రోసివేయకుడు. పెట్టిన భోజనము వద్దనకుడు. వడ్డించిన విస్తరిని తోసివేయకుడు. భోజన పదార్థములర్పించుట శుభసూచకము. కాబట్టి ఇవంతా నాకు ఆల్రెడీ ప్రాక్టికల్‌గా ఆయన ఇచ్చేసాడు అనుభవం. మనందరికీ కూడా అదొక అనుభవం. భోజనం దగ్గర కొంతమంది అలుగుతూ ఉంటారు ఇళ్ళల్లో. అలిగి నేను భోంచేయను అంటుంటారు. ఇలాంటి వాళ్ళకి గూడా ఇదొక చిన్న సూచన. అలగడం, భోజనాన్ని వెనక్కి నెట్టేయడం, ప్లేట్‌ని విసిరి కొట్టడం ఇలాంటి వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి ఇలా గూడా మనం దాన్ని తీసుకోవచ్చు. ఇట్లనుచు తిరిగి మమ్ములను ప్రశాంతముగా భోజనము చేయమని బ్రతిమాలెను. రెండోసారి బతిమలాడాడు. మొదటిసారి రండని రిక్వెస్ట్ చేశాడు. రెండోసారి బతిమలాడాడు. నా మిత్రులు ముగ్గురు ఈ మాటలను లక్ష్యపెట్టగా భోజనము చేయకుండా ప్రయాణము సాగించిరి. ముగ్గురు వెళ్ళిపోయారు. బాబావారు గూడా ఇది సెకండ్ ఛాన్స్. బాబావారు గూడా మొదట వెళ్ళిపోయారు. ఆయన గూడా మొదట వెళ్ళిపోయారు గదా! వాళ్ళతో పాటే. ఇది రెండోసారి. రెండోసారి వచ్చినటువంటి అవకాశంలో బాబావారు ఉపయోగించుకున్నారు. వారి హఠము ఆ విధముగా ఉండెను. హఠము ఈ పదం మంచి పదం. హఠం అంటే మొండి పట్టు. మొండి పట్టు పట్టడాన్ని హఠం అంటారు. అంటే తాము పట్టిన కుందేళ్లకు మూడే కాళ్ళు అదే కదా! మూడే కాళ్ళు. తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంట. అది అలాంటిది హఠం అంటారు మనం. వీళ్ళు అంత అంత పట్టాన వినరు మాట. హఠం వేసిన వాళ్ళు వినరు. అంత మూర్ఖంగా ఉంటారు వాళ్ళు. కాబట్టి హఠం ఆ విధంగా ఉండెను. నేను మాత్రము ఆకలితోనూ, దాహముతోనూ ఉంటిని. బాబావారు. అదే నాలుగో వ్యక్తి బాబావారి కింద అనుకుంటున్నాం. అసామాన్య ప్రేమకు ఇక్కడ అద్భుతమైన డైలాగులున్నాయి. మంచి డైలాగు. బంజారా చూపిన అసామాన్య ప్రేమకు లొంగిపోతిని. అసామాన్య ప్రేమకు. అంటే తెలిసిన వాళ్ళని ఆదరించడం వేరు. తెలిసిన వాళ్ళని, బంధువుల్ని భోజనం సమయానికి వచ్చినప్పుడు భోజనం వడ్డించడం వేరు. అసలు నీకు ఎలాంటి పరిచయం లేనటువంటి అపరిచితులని ఎంతో ప్రేమతో పిలిచి భోజనం పెట్టాలనుకోవడమే ఇక్కడ అసామాన్య అనే పదానికి అర్థం. అది సామాన్యం కాదు. అసామాన్యం అంటే ఎవరు చేయలేనిది బంజారా చేయగలిగాడు. ఏంటా చేయలేనిది అంటే అపరిచిత వ్యక్తులను ప్రేమించడం. తెలిసిన వాళ్ళని ప్రేమించడం గొప్ప విషయమేం గాదు. మన బంధువులు సమయానికి వచ్చినప్పుడు వారిని కూర్చోబెట్టి అన్నం వండి పెడితే అది మామూలే. కానీ అసలు ఏ ముక్కు మొహం తెలియని వాళ్ళు అమ్మా అని కేకేసి ఆకలేస్తుందమ్మా అన్నప్పుడు నీ బంధువుని, నీ దగ్గర బంధువుని ఎంతగా ప్రేమించి, ఆదరించి కూర్చోబెట్టి భోజనం పెడతావో, ఆ విధంగా నువ్వు ఆదరించి పెట్టగలిగితే అది అసామాన్యమైన ప్రేమ. ఇది సామాన్యమైన ప్రేమ కాదు. కానీ ఇది చాలా రేర్ క్వాలిటీ. అందరికీ ఉండే అవకాశం లేదు. పెడతారు. పెట్టినా అంత గిన్నెలో తీసుకొచ్చి ఆయనకి బయట కూర్చోబెట్టి పెట్టడమో, ఎందుకంటే ఆయన ఏం క్యాస్టో లేదా అదేంటో, ఇదేంటో ఏదో ఉంటాయి కదా! ఇది లోపలికి పిలిస్తే ఏమవుతదో అది నమ్మలేని పరిస్థితులున్నాయి అందరిని. వీళ్ళందరిని లోపలికి పిలిస్తే వీడు ఎలాంటి వాడు ఏంటో ఇదంతా సందిగ్ధం. కలియుగంలో మొత్తం సందిగ్ధం. కాబట్టి అసామాన్య అనే పదాన్ని ఎందుకు వాడారు అంటే గనక, అపరిచిత వ్యక్తులని ఆదరించాలని కోరుకోవడం విత్ ప్రేమ. ప్రేమతో అనేది ఇంపార్టెంట్. తర్వాత మేమెంతో తెలివైన వారం అనుకుంటిమి. కానీ మొదట్లో అన్నారు గదా! మాకన్నీ తెలియునుగాన అనే పదం వాడారు గదా! అంటే మేము ఎంతో తెలివైన వారం అనుకుంటిమి. కానీ దయాదాక్షిణ్యములకు దూరమైతిమి. ఆ క్వాలిటీలు మా దగ్గర లేవు. ఆ దయాదాక్షిణ్యాలు ఏమున్నాయి? వీళ్ళు దయ చూపాల్సిన పనేంటి? ఆయనే దయ చూపాడు ఈయన మీద, వీళ్ళందరి మీద. కానీ అలా దయ చూపిన వాళ్ళను గూడా నిరాకరించడం అనేది దోషం గుణమే గదా! ఎందుకంటే బంజారా చదువుకున్నవాడు కాదు.
యోగ్యతలు లేనివాడు. ఏ యోగ్యతలు? అంటే వీరు తమని తాము ఏ స్థాయిలో ఊహించుకుంటున్నారో ఆ స్థాయికి చెందినవాడు కాదు బంజారా. వీరు తమకు తాము పండితులం అని చెప్పుకుంటున్నారు. వీరు తమకు తాము బ్రహ్మాన్ని వెతకడానికి వెళ్ళాము. ఇది అందరికీ వచ్చే ఆలోచన కాదు. మాకు గొప్పగా వచ్చిందని వెళ్తున్నారు. తమను తాము ఎక్కువ అంచనా వేసుకుంటున్నారు. ఎప్పుడైతే మనల్ని మనం ఎక్కువ అంచనా వేసుకుంటామో మన ముందున్న వాళ్ళందరూ తక్కువగానే కనిపిస్తారు. అది 100% ఎవరికైనా. ఇక్కడ ఆయన యోగ్యతలు లేనివాడు, చదువుకున్నవాడు కాదు, తక్కువ జాతివాడు. ఇది కూడా వాడేశారు. తక్కువ జాతి అది దీన్ని వాడిన తర్వాత బాబా వారు అద్భుతమైన మాట వాడతారు తర్వాత. అద్భుతమైన మాట. ఇక్కడ వాడారు. తక్కువ జాతి వాడు. బంజారా. అంటే అడవుల్లో చిన్న చిన్న కులం వాళ్ళు, తక్కువ కులం వాళ్ళు ఏసేసాడు. కాబట్టి చదువు లేదు, యోగ్యత లేదు, కులం కూడా సరిగా లేదు. తక్కువ జాతి వాడు. కాబట్టి తక్కువ చూశారు. కానీ ఇది బాబా తత్వం. ఇక్కడ మొదలవుతుంది బాబా తత్వం. కానీ వాని హృదయము ప్రేమమయము. కాబట్టి ఎక్స్టర్నల్ క్వాలిటీస్ కాదు సాయి తత్వంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నాకు అర్థమైంది ఈ 15 ఏళ్లలో. బాహ్యంగా మనం గాని ఒక వ్యక్తిని అంచనా వేసినట్లయితే మనది సాయి తత్వం కాదు. అంతర్గతంగా అతనిలో ఉన్నటువంటి సామర్థ్యాలను గుర్తించగలిగినప్పుడే మనది సాయి తత్వం. ఎప్పుడూ కూడా అలా బాహ్యాన్ని చూసే కదా బాబా వారిని అందరూ హేళన చేశారు. అలా బాహ్యాన్ని చూసే కదా 100 ఏళ్ల తర్వాత ఇప్పటికీ కూడా ఆయన టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. బాహ్యాన్ని చూసే, ఆయన వస్త్రాలను చూసి, ఆయన దారిద్ర్యాన్ని చూసి, ఆయన 5 ఏళ్లలో భిక్షమెత్తడాన్ని చూసే కదా మనం మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి బాబా మార్గం ఏంటంటే అంతర్గత సౌందర్యాన్ని చూడాలే గాని బాహ్య సౌందర్యం కాదు. అంతర్గత యోగ్యతలు చూడాలే గాని ఎంత జ్ఞానం ఉంది ఇతనికని చూడాలే గాని బాహ్యంగా అతనికి ఉన్నటువంటి పదవులు, కీర్తులు కాదు. ఇది అసలు సాయి తత్వం కాదు కదా! ఆధ్యాత్మిక మార్గమే కాదు. ఆధ్యాత్మికత ఈజ్ ఈక్వల్ టు ఇన్నర్ క్వాలిటీ. బాహ్య క్వాలిటీ కానే కాదు. అయితే ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే, ఆ బాహ్యంగా ఉండే అలంకారాలు ఉంటేనే వీళ్ళని ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు అంటున్నారు. అంతేగాని ఇంకొకటి లేదు. బాహ్యంగా ఇలా ఉండాలి అని ఫిక్స్ అయినారు. ఆధ్యాత్మికత అంటే ఇలా ఉండాలి. ఎందుకంటే మన ఋషులు అలా ఉన్నారు. గడ్డం పెంచుకొని అలా ఉన్నారు. కాబట్టి అలా ఊహించుకుంటారు. అలా ఊహించుకొని ఆ విధంగా ఉన్నందువల్ల అలాంటి వారే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు అనేది అర్థమైంది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన వారికి పెద్ద సమస్య ఇంతకుముందు కూడా ఈ విషయాన్ని నేను మాట్లాడాను. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంతర్గత సౌందర్యము, అంతర్గత లక్షణాలు ఇవి మాత్రమే మనం చూడాలి తప్ప ఏ వ్యక్తిలోనైనా బాహ్యంగా మనం చూడకూడదు. అలా చూస్తే ఎందుకంటే అందరిలో ఉన్నది ఆ పరమాత్ముడే అన్నటువంటిది కదా బాబా తత్వం, పరమాత్మ తత్వం. మరి అందరిలో ఉన్నది ఆ బ్రహ్మమే అయినప్పుడు, అందరిలో ఉన్నది ఆయన అయినప్పుడు ఇక్కడ వేరేముంది ఇక్కడ? వేరేమీ లేదు. కానీ మనం గీసుకున్నాం గీతలో. మనం గీసుకొని వీరు అలా, వారు ఇలా అని మనం గీసుకున్నాం. అది కూడా భగవద్గీతలో కూడా ఎన్నో సార్లు సినిమాల్లో చూపించారు. బయట కూడా చెప్పారు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఆ విధించినటువంటి ఆ గీతలు ఏవైతే ఉన్నాయో అంటే బ్రాహ్మణులు, వైశ్యులు, ఈ క్షత్రియులు, శూద్రులు అవి కూడా వారి గుణాల్ని బట్టే అన్నారు గానీ, ఇంకొక భర్తను బట్టి కాదు. పుట్టుకను బట్టి కాదు. అయితే వదిలేస్తాం. ఇక్కడ మనకు బాబా వారికి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన హృదయము ప్రేమమయము. హృదయం ప్రేమతో ఉండాలి. భోజనము చేయమని మమ్మల్ని వేడెను. ఈ విధముగా ఇప్పుడొస్తుంది అద్భుతమైన వాక్యం. ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఎవరైతే ఇతరులను ప్రేమించెదరో వారు నిజముగా నాగరికులని ఎంచి వాని ఆతిథ్యమును ఆమోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానముని అనుకుంటుంది. ఇది బాబావారి స్వాగతం. బాబావారు ఎందుకని అక్కడ ఆగారు? మిగతా ముగ్గురు వెళ్ళిపోయారు. నలుగురు వచ్చారు, ముగ్గురు వెళ్ళిపోయారు, బాబావారు ఆగారు. మరి ఎందుకు ఆగారు? దానికి ఎక్స్ప్లెనేషన్, అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. అంటే ప్రేమించడం అందరూ ప్రేమిస్తారు. అలా ప్రేమించేటప్పుడు ఆ ప్రేమించే వ్యక్తి నుంచి మనకేదో వస్తుంది. ఆ వచ్చేదాన్ని ప్రామాణికంగా చేసుకొని ప్రేమిస్తాం. ఆ వ్యక్తి నుంచి నీకేమీ రాదు. ఏ ప్రతిఫలము రాదు.
అప్పుడు కూడా నువ్వు ప్రేమించగలిగితే, అంటే ఏ ప్రతిఫలం లేనటువంటి వ్యక్తిని నువ్వు ప్రేమించగలిగితే, ప్రతిఫలాపేక్ష లేకుండా. ఏవండి ఆయన వాళ్ళ వాళ్ళ నానమ్మని వాళ్ళ అమ్మ ఎంత బాగా చూసుకుంటారండి. అద్భుతంగా చూసుకుంటాడండి అన్నారనుకోండి. అద్భుతంగా చూసుకోవడం వెనక వారు దాచిపెట్టిన నగలో, వారు దాచిపెట్టిన ఆస్తో ఏదో ఉంటది. ఏమీ లేదు. వాళ్ళ నుంచి ఒక్క పైసా ఆదాయం లేదు. ఈయనకు చూడాల్సిన బాధ్యత కూడా లేదు. ఇప్పుడు చూస్తున్నాడనుకోండి, అది నిజమైనటువంటి ప్రేమ. అలాగని చెప్పి చూడడం ఏదైనా మంచిదే, అది వేరే విషయం. కాకపోతే ప్రతిఫలాపేక్ష లేకుండా కండిషన్స్ అప్లై. మనకు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటారు. ఒక్క రూపాయికే టీవీ, ఒక్క రూపాయికే ఈ వస్తువు అంటారు. కింద చిన్న అక్షరాల్లో కండిషన్స్ అప్లై అని వేస్తాడు. అడ్వర్టైజ్మెంట్లో అయినా ఎక్కడైనా సరే. మరి కండిషన్స్, షరతులు వర్తిస్తాయి. అంటే ఆ ఒక్క రూపాయికి నీకు టీవీ ఇచ్చిర్రు. టీవీ చాలా ఖరీదు. కానీ ఒక్క రూపాయికి ఇస్తున్నారంటే అర్థం ఏంటంటే ఈ షరతులు వర్తిస్తాయి. ప్రేమలో కూడా ఇదే ఉంటది. ప్రేమలో కూడా అమితంగా ప్రేమిస్తున్నారంటే ఏదో ఒకటి ఉంటది కండిషన్. ఆ కండిషన్ లేకుండా నువ్వు ప్రేమిస్తూ ఉంటే గనక, అలా ప్రేమించబడుతూ ఉంటే గనక అద్భుతం. అలాంటి ప్రతిఫలాపేక్ష లేనటువంటి ప్రేమని మనం కోరుకోవాలి, మనం ఇవ్వాలి. కాబట్టి వారు నిజముగా నాగరికులు. ఎవరైతే ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమిస్తారో వాళ్ళు నాగరికులు. నాగరికులు అంటే ఇందాకేం చెప్పారు? చదువు లేనివాడు, యోగ్యత లేనివాడు, తక్కువ జాతివాడు. అంటే అనాగరికుడని ఈయన ఉద్దేశం. కానీ బాబా వారు స్పష్టంగా చెప్పారు, అవి గాదు నాగరికుల లక్షణాలు. గొప్పవాళ్ళు వాళ్ళు గాదు. ఎవరైతే ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమిస్తారో వారు నాగరికులు. అంటే వారు చదువుకున్నవారు. వారు గొప్ప జాతి వారు. వారు యోగ్యత కలిగిన వారు. ఇది ఎంత అద్భుతమైన మాట అండి ఇది. అసలు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనండి, సైకాలజీ అనండి, ఇంతకు మించింది ఏమి లేదు. అద్భుతమైనటువంటి సైకాలజీ దాగుంటుంది ఇందులో. అందువల్ల నేను కనెక్ట్ అయినా దీనికి. లేకపోతే సచ్చరిత్ర నేనెందుకు కనెక్ట్ అవుతా? యాస్ ఎ సైకాలజిస్ట్‌గా కూడా నాకు అద్భుతంగా అనిపిస్తది. నేను ఇందులో ఒక్కొక్క చాప్టర్‌లోంచి తీసినటువంటి ఆ సారమంతా 'సాయి మనకు తోడుంటే' పుస్తకంలో నేను పెట్టాను. దాదాపు 60 చాప్టర్లు. మీరు ఎంతమంది చదివారో నాకు తెలీదు గానీ, నేను ఆ పుస్తకాలు కూడా ప్రమోట్ చేయను. నా దౌర్భాగ్యం. నేను రాసిన పుస్తకాలు కూడా ప్రమోట్ చేయను. ఇది ఎక్కడైనా అయి జేసుకోవాలి ముందు. ముందు ఆ సత్సంగానికి రావాలంటే నా పుస్తకాలు చదవండి, నా పుస్తకాలు కొనండి. ఇది కదా చెప్పాలా? ఇది చాటభారతం చెప్పకుండా అసలు మీకెంతమందికి తెలుసో కూడా నాకు తెలీదు. 'సాయి మనకు తోడుంటే' అనే పుస్తకంలో 60 అధ్యాయాల్లో ప్రతి అధ్యాయంలో మీకు పర్సనాలిటీ డెవలప్‌మెంటే ఉంటది అద్భుతంగా. కాబట్టి వారు నిజముగా నాగరికులను ఎంచి వాని ఆతిథ్యమును ఆమోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానము. అంటే ఎవరైతే ఫలాపేక్ష రహితంగా మనల్ని ప్రేమిస్తారో, అలా ప్రేమించే వారి ఆతిథ్యాన్ని మనం కాదనకూడదు, స్వీకరించాలి. అలా స్వీకరించడమే జ్ఞానానికి గుర్తు. జ్ఞానానికి ప్రథమ సోపానం. అంతేగాని నిన్ను ప్రేమించే వారిని తూలనాడి ముందుకెళ్ళడం జ్ఞానం గాదు. ఎవరైనా నిన్ను ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమిస్తూ ఉంటే, వారి ప్రేమను అర్థం చేసుకొని, వారికి నువ్వు లొంగి, వారి ఆతిథ్యాన్ని స్వీకరించడమే జ్ఞానానికి ప్రథమ సోపానము. అంతకు మించింది లేదు. అది జేయాల. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనమును నేను తిని, అనగా బ్రాకెట్‌లో బాబా, నీళ్లు తాగి తిని. కాబట్టి భోంచేసినాడు, నీళ్లు తాగాడు. ఇక్కడ బాబా వారు ఏ కులానికి ప్రాతిపదికని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇదంతా చదివిన తర్వాత ఆయన వర్ణించిన దాన్ని బట్టి చూస్తే ఆయన ఎవరై ఉండవచ్చు? చెప్పండి ఎవరన్నా? బ్రహ్మం కోసం వెతకడం, వారు అనాగరికులు అనుకోవడం, వారి ఆతిథ్యాన్ని స్వీకరించకపోవడం, ఇదంతా చూస్తే ఆయన ఎవరై ఉండొచ్చు? చెప్పండి టీవీఎస్ గారు. ప్రశ్న ఒకసారి మళ్ళా ప్రశ్న క్లియర్‌గా. నలుగురు మిత్రులు బయలుదేరారు. పర్పస్ ఏంటి? బ్రహ్మజ్ఞానం, బ్రహ్మను ఎతకడం కోసం బయలుదేరినారు. ఆ మధ్యలో తక్కువ జాతి వాడు, యోగ్యతలు లేనివాడు ఒకరొచ్చి నేను ఆదరిస్తానన్నాడు, భోజనం పెడతానన్నారు. అయినా వారు హఠంతో వెళ్ళిపోయారు ముందుకి. వద్దు వద్దని నిరాకరించి వెళ్ళిపోయారు. బాబా వారు ఉన్నారు. బాబా వారు కూడా ఆయన యోగ్యత లేకపోయినా పర్లేదు, ఆయనకు తక్కువ జాతి అయినా పర్లేదు, కాకపోతే ఆయన హృదయంలో ప్రేమ ఉంది కాబట్టి నేను లొంగాను, నేను భోంచేసినాను అన్నాడు. అది కూడా భోంచేశాను, నీళ్ళు తాగాను అన్నాడు. ఇప్పుడు ఈయన ఎవరై ఉండొచ్చు?
బ్రాహ్మణుడై ఉండొచ్చు. అమ్మా బ్రాహ్మణుడై ఉండొచ్చు. బ్రాహ్మణుడై ఉండొచ్చు. బ్రహ్మ కోసం వెతుకులాడే వాళ్ళు బ్రాహ్మణులై ఉండొచ్చు, అంతే కదా. అంతే, ఇంకొకటి అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రవర్తించిన విధానం, వాళ్ళు మాట్లాడిన విధానాన్ని మనం పరిశీలిస్తే ఆయన అదే అయి ఉండొచ్చు అనేది మనకు స్పష్టం అవుతుంది. సరే, అది అది అయి ఉండాలని లేదు, అవ్వకూడదని కూడా ఏం లేదు. ఒక అవగాహన కోసం అంతే. ఒక అవగాహన కోసం నాకు అనిపిస్తుంది, ఈయన ఆ పై స్థాయిలో ఉంటేనే కదా ఈయన తక్కువ జాతుడు అంటాడు. నేను ఆయన వచ్చాడండి, ఆయన చాలా తక్కువ జాతుడు అన్నానంటే నేను గనక దాని అర్థం ఆ తక్కువ జాతి అని అన్నానంటే నేను పై జాతి పైన ఉన్నాననే కదా అర్థం. నేను పైన ఉంటేనే ఆయన నేను తక్కువ అంటాను, లేదా నేను ఎలా అంటాను? అనగలిగే అవకాశం లేదు. సరే, దాన్ని మన మనసులో పెట్టుకుందాం, అది పక్కన పెట్టేద్దాం దాని విషయం. కాబట్టి ఇది ఎందుకు? కాబట్టి మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని నీళ్లు తాగి తిని సార్ ఒకసారి సార్ కట్ అయిపోయింది స్టోరీ. ఒక్క నిమిషం సార్. కట్ అయింది ఆ స్టోరీ. కట్ అయ్యి వేరేది మళ్ళా ఆడ యాడ్ అయింది. అలా ఆడ తిని నీళ్లు తాగగానే వెంటనే ఏమైంది? ఏమి ఆశ్చర్యం! వెంటనే మా గురువు గారు వచ్చి మా ఎదుట నిలిచేది. ఆడేదో కట్ అయినట్టు మీకు అనిపిస్తుంది కదా ఖచ్చితంగా. ఆడేదో మిస్ అయింది సబ్జెక్టు. మరి అక్కడ కూడా ఎతికినా ఎక్కడ కనిపించలేదు. అంటే నీళ్లు భోజనం చేసి నీళ్లు తాగినందువల్ల మా గురువు కనిపించారు అంటే, నీకు గురువు దర్శనం కావాలంటే నీకు అంతరంగ శుద్ధి జరగాలి. అంతరంగ శుద్ధి జరగకుండా నీకు గురువు యొక్క దర్శనం జరగదు అనేది ప్రమాణకంగా తీసుకోవాల్సినటువంటి సందర్భం. అంతకు మించిన సందర్భం ఏం లేదు. ఇక్కడ అంతరంగ పరీక్ష జరిగింది. ఏ గురువు యొక్క దృష్టి వీరి మీద ఉందో, బాబావారి మిత్రులు, బాబావారి మీద, ముగ్గురి మీద వారికి ఒక పరీక్ష జరిగింది. ఆ పరీక్ష ఏంటంటే, వీరు అందరినీ సమాధానించగలరా? అందరిలో బ్రహ్మాన్ని చూడగలరా? తనకన్నా తక్కువ వారిని, యోగ్యత లేని వారిని తమతో సమానంగా తీసుకోగలరా? వారిచ్చిన ఆతిథ్యాన్ని తీసుకోగలరా? అలా తీసుకున్నారంటే అర్థం ఏంటి? వారు అంతరంగ శుద్ధిని ప్రదర్శించారని అర్థం. ఆ ముగ్గురికి గురువు దొరకలేదు, ఈయనకు గురువు దొరికారు. ఆ ముగ్గురికి ఎందుకు దొరకలేదు? వాళ్ళ హఠం ఆ విధంగా ఉంది, వాళ్ళ మార్పేం లేదు. వీళ్ళకి ఈయన బాబావారికి ఎందుకు దొరికారు? ఈయనలో పరివర్తన వచ్చింది. ఆ పరివర్తన ఏంటి? అందరినీ సమానంగా చూసేటువంటిది ఒకటి వచ్చింది. అందరినీ సమానంగా చూడడమే బ్రహ్మాండ చూడడం, ఇంకంతమించి ఏముంది? అందరినీ సమానంగా చూడడమే బ్రహ్మాండ చూడడం. ఆత్మ సాక్షాత్కారం అయింది అని అంటాం కదా, దాని అర్థం ఏంటంటే, నేను ఆత్మ సాక్షాత్కారం మీద ఎన్నో పుస్తకాలు చదివాను. ఆ పదం కోసం చదివా. ఏంటి ఆత్మ సాక్షాత్కారం? అది ఏమన్నా కనిపిస్తుందా? ఏదన్నా కొత్త పదార్థమా, లేదా ఆకారమా? ఏంటి అర్థం కాల నాకు. నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి. నాకు చివరికి అర్థమైంది ఏంటంటే, ఆత్మ సాక్షాత్కారము అంటే నేను ఆత్మస్వరూపుడిని అని తెలుసుకోవడం, నా చుట్టూ ఉన్న ప్రతి జీవిలోనూ ఆత్మస్వరూపుడై భగవంతుడు ఉన్నాడని తెలుసుకోవడం. ఇది ఆత్మ సాక్షాత్కారం. అప్పుడు భేదం ఉండదు ఇంక నీకు. ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం కలిగిందో నీకు ఇంకా అభేదం, అసలు భేదమే ఉండదు, కంప్లీట్. అలా భేదాన్ని చూడనటువంటి ఒక అద్వైత స్థితికి చేరుకోవడమే ఆత్మ సాక్షాత్కారం. ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత నీకు ఇది మంచి చేసే జీవి అని లేదు, అది చెడు చేసే జీవి అని లేదు. మీరు చూడండి, రమణ మహర్షి ఆశ్రమంలో ఆపోజిట్ శత్రువులుగా ఉన్న జీవులు కూడా కలిసిమెలిసి ఉండేటమాట. అది ఎలా సాధ్యం అంటే, ఆయన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాడు కాబట్టి ఆయనకి ఏదైనా ఒకటే. ఆయనకి పులైనా ఒకటి, ఆవైనా ఒకటే. ఆ పులి, ఆవు కూడా ఒక దగ్గర ఉండగలవు. ఎందుకంటే ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి మహాత్ముడి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఆత్మస్వరూపులు అయిపోతారు. ఆ జ్ఞానం వాటికి వస్తుంది. సహజంగా అయితే జరగదు అది. అది ఒక విచిత్రం అనమాట. ఉదాహరణకి ఒక ఆశ్రమంలో ఒక పులి, ఒక జింక పక్కనే కూర్చున్నాయి అనుకోండి, ఆశ్చర్యపోతాం. ఇది ఎలా సాధ్యం అండి? ఇది ఎలా సాధ్యం అంటే, ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి మహాత్ముని దగ్గర అన్ని ఆత్మస్వరూపాలు అయిపోతాయి అంతే. ఇది నేను పులిని, నేను క్రూర జంతువుని, ఇది నాకు ఆహారం అనే భావన వాటికి కూడా ఉండదు. మనుషులకే ఉంటాయి, జంతువులకు అలా ఉండవు. కాబట్టి మహాత్ముల దగ్గర క్రూర జంతువులు కూడా సాధు జంతువుల్లాగా ప్రవర్తిస్తాయి. అది దాని అర్థం. కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ భేదాలని ఎప్పుడైతే విస్మరించి అందరిలో భగవంతుడు ఉన్నాడని తెలుసుకుంటామో, అది అంతఃకరణ శుద్ధి లేదా ఆత్మ సాక్షాత్కార భావన అయింది. కాబట్టి ఆయనకి గురువు దొరికాడు. వెంటనే మా గురువు గారు వచ్చి, మా గురువు అనడంలో
ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే మా గురువు అంటే అంతకుముందు బాబా వారికి పరిచయమైన గురువా, లేదు ఈయన కోసం నిర్దేశించబడిన గురువా అనేది తెలియదు. కాబట్టి మా గురువు గారు వచ్చి మా ఎదుట నిలిచిరి, మా ఎదుట నిలిచిరి, వారు అడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విశద పరిచితిని. ఇక్కడ సాయిబాబా గారు ఉన్నారు, సాయిబాబా గురువు గారు ఉన్నారు, పక్కనే బంజారా ఉన్నారు, ముగ్గురు ఉన్నారు అక్కడ. అప్పుడు వారు నాతో వచ్చుటకు ఇష్టపడెదరా, మీకు కావలసినదేదో నేను చూపెదను, నా యందు విశ్వాసం ఉన్న వారికే జయము కలుగును అనివి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇందాకేమో వారు వెళ్ళిపోయారని చెప్పారు, ఇక్కడికి వచ్చేసరికి తక్కిన వారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయారు. ఆ ముందుకెళ్ళండి, ఏముందో ముందుకెళ్ళండి. నేనేమన్నా కన్ఫ్యూజన్ లో పడ్డానా? మీరు తీయండి, పారాగ్రాఫ్ తీయండి. అతడంత మృదువుగా మాట్లాడినను వానిని నిరాకరించి నడవసాగితిమి, నాకన్ని సంగతులు తెలియనుగాన ఇతరుల సహాయం అక్కర్లేదు అనుకుంటుమి. అదొకటి. ముందుకెళ్ళారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తొట్టదూదుకు ఎక్కడి నుంచి బయలుదేరితమో అచ్చటికే దురదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. ఇప్పుడు అందరూ వచ్చేసారు వెనక్కి. అంటే నలుగురు ఉన్నారు ఇక్కడ. బాబా వారు ఉన్నారు, బాబాని విడిచిపెట్టిపోయిన వాళ్ళు కూడా వచ్చారు. తర్వాత బంజారా తిరిగి కలుసుకుని ఇదంతా అయిన తర్వాత ప్రశాంతంగా భోజనం చేయమని బతిమాలను. నా మిత్రులు ముగ్గురు ఈ మాటలను లక్ష్య పెట్టగా భోజనము చేయకుండా ప్రయాణము సాగించిరే ఉందాడ. ఇక్కడేమో ప్రయాణం సాగించిరే ఉంది, అక్కడేమో అక్కడే ఉన్నట్టుంది. కాబట్టి ఇక్కడ కొద్దిగా క్లారిటీ మిస్ అయింది. మళ్ళా ప్రయాణం సాగించి మరలా వచ్చారా లేదా తెలియదు. దీనికి సంబంధించి మనం ఇంకా మూల సచరిత్రలోకి వెళ్ళాలి. చూసినప్పుడు ఏదన్నా దొరికితే చూద్దాం. కాబట్టి ఇక్కడ వరకు అది గుర్తుపెట్టుకోండి. అక్కడ వెళ్ళారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి వచ్చేసి ఉన్నట్టుగా ఉంది కట్టయి. కాబట్టి వారు అంటే తక్కిన వారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయారు, మళ్ళా వెళ్ళిపోయారు. వీళ్ళు ఇప్పుడు కూడా లేరు, వాళ్ళు మళ్ళా వెళ్ళిపోయారు. మళ్ళా చూద్దాం ఇంకొకసారి. వెంటనే మా గురువు గారు వచ్చి మా ఎదుట నిలిచిరి, వారు అడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విశద పరిస్థితిని. అప్పుడు వారు నాతో వచ్చుటకి ఇష్టపడదరా. ఇక్కడ చూడండి, మీకు కావలసినదేదో నేను చూపెదను. ఏంటి వాళ్ళకి కావాల్సింది? ఆల్రెడీ మనకు తెలుసు, బ్రహ్మం సంబంధించినటువంటి జ్ఞానం నేను చూపెదను. నా యందు విశ్వాసం ఉన్న వారికే జయము కలుగును. ఇప్పటిదాకా ఒక మార్గదర్శి లేడు, అడవుల్లో తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు మార్గదర్శి దొరికాడు. మార్గదర్శి దొరికినంత మాత్రాన్నే నీకు అన్ని వస్తాయని ఏం లేదు. ఆ మార్గదర్శి పైన నీకు విశ్వాసం ఉండాలి. ఇంకొక యాడింగ్, మార్గదర్శి దొరికినంత మాత్రాన్నే మన జీవితాల్లో మార్పులు రావు. ఆ మార్గదర్శి మీద నీకున్న విశ్వాసాన్ని బట్టి మార్పులు వస్తాయి. బాబావారు అందరికీ దొరికారు. బాబావారు లక్షల మంది, కోట్ల మంది పూజిస్తూ ఉన్నారు. కానీ బాబావారి మీద విపరీతమైన ప్రేమాభిమానాలు కురిపించే వాళ్ళు కొంతమందే ఉన్నారు. మిగతా వాళ్ళు తటస్థంగా ఉన్నారు, టచ్ మీ నాట్లో ఉన్నారు. మరి ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అంటే ఆయన మీద ఉన్న విశ్వాసమే కారణం, ఇంకొకటి కారణం కాదు. ఇప్పుడు నా జీవితంలో ప్రతి అడుగు, ప్రతి కదలిక, ప్రతిదీ ఆయనదే అనుకుని జీవించే వాళ్ళు ఆయన మీద పరిపూర్ణ విశ్వాసం ఉన్నవాళ్ళు. అలా పరిపూర్ణ విశ్వాసం ఉన్న వాళ్ళ జీవితాల్లో అనేక మహిమలు, అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి. మరి వారింట్లో మహిమలు జరిగినాయి, నా ఇంట్లో జరగడం లేదే. వారికి కష్టాలు పోతున్నాయి, నాకు కష్టాలు పోవడం లేదే. నేను ఎంతో ఇబ్బందులు పడుతున్నాను, అనారోగ్యంతో, డబ్బులతో, వాటితో వీటితో, కానీ వారందరూ హాయిగా ఉన్నారే. అంటే దేన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటే ఆ గురువు మీద నీకున్న విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. అందువల్ల క్లియర్ కట్ గా చెప్పింది ఏంటంటే నా యందు విశ్వాసం ఉన్న వారికే జయము కలుగును. క్లియర్. కాబట్టి 3 పార్టులు చేసినట్లయితే బ్రహ్మజ్ఞానం, బ్రహ్మాన్ని చూడడం కోసం తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి అయోమయంగా ఉన్న అడవులలో ప్రయాణించి గురువు లేకుండా తిరగడం ఒకటి. రెండవది, వారు తిరిగి మొదటి స్థానానికి వచ్చినా కూడా వారిని ఫలాపేక్ష రహితంగా ప్రేమించిన బంజారా యొక్క ఆతిథ్యాన్ని తిరస్కరించి ముందుకు వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయారు. వారి ఆతిథ్యాన్ని స్వీకరించి నిలబడ్డ వాళ్ళు సాయిబాబా. ఆ తర్వాత సాయిబాబా గారు ఎప్పుడైతే ఆతిథ్యాన్ని స్వీకరించారో గురువు గారు ప్రత్యక్షమైనారు. గురువు గారు వచ్చారు. గురువు గారు చెప్పిన మాట ఏంటంటే నీకు గురువు దొరకడం ఒక ఎత్తు అయితే ఆ గురువు యందు నీకున్న విశ్వాసం మరొక ఎత్తు. ఆ విశ్వాసాన్ని బట్టి మిగిలినవన్నీ కూడా ఆధారపడి ఉంటాయని అద్భుతంగా చెప్పారు.
తక్కిన వారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయిరి. ఇంకా వదిలేస్తున్నారు ఆ చాప్టర్. గురువుగారి మాట వినలేదు కాబట్టి ఇంకా వారి చాప్టర్ ఇక్కడ లేదు. వారు ఎక్కడికో పోయిరి. నేను మాత్రము వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడితిని. కాబట్టి నలుగురు మిత్రులలో ఒకరేమో గురువుని ఆశ్రయించారు, గురువు యొక్క ఆజ్ఞకు లోబడ్డారు, మిగిలిన ముగ్గురు వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ ఊసు లేదు. అంటే ఎవరైతే గురువుకి దూరం అవుతారో వారి ప్రస్తావన ఎక్కడా ఉండే అవకాశం లేదు. తర్వాత నేను మాత్రము వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడితిని. అంతటా వారు నన్ను ఒక బావి వద్దకు తీసుకుని పోయిరి. ఈ బావి యొక్క వృత్తాంతాన్ని మనం మరొక సత్సంగంలో ఇంక 2 నిమిషాలే ఉంది కాబట్టి ఇది అద్భుతమైనటువంటిది బావి యొక్క వృత్తాంతం. కాబట్టి బావి యొక్క వృత్తాంతం మనం అవకాశం ఉంటే బుధవారం రోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మాట్లాడుకున్న దాన్ని మనం కంక్లూడ్ చేసినట్లయితే ఈరోజు గురువు యొక్క అవసరం ఉన్నదా లేదా అన్నదానికి సంశయం లేదు. గురువు యొక్క అవసరం 100% ఉన్నది. ఎందుకంటే గురువు యొక్క మార్గదర్శకత్వం లేకుండా ఈ జీవితం అనేటువంటి అడవిని మనం దాటలేం. ఈ జీవితం అనేది అడవి. అసలు అడవి అంటే ఇంకోటి కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నామో లేదో నాకు తెలియదు. అడవిలో ప్రయాణించేటప్పుడు ప్రమాదాలు ఎలా ఉంటాయంటే ఊహించని విధంగా ఉంటాయి. ఎందుకని? ఏ పొదచాటున ఏది ఉందో తెలియదు. ఎందుకంటే స్పష్టత లేదు. అడవిలో స్పష్టత లేదు. కానీ ప్రమాదాలు కూడా ఎలా ఉంటాయంటే నువ్వు సాఫీగా పోతుంది నడక అనుకుంటావు, ఉన్నట్టుండి ఒక పెద్ద పులో, సింహం వచ్చి పైన పడిపోతుంది. ప్రమాదాలు చెప్పినాం. మన జీవితంలో కూడా ప్రమాదాలు చెప్పినాం. మన జీవితంలో కూడా ప్రమాదాలు చెప్పినాం. సస్పెన్స్ థ్రిల్లర్ మన జీవితం. అసలు మన జీవితం అంత సస్పెన్స్ థ్రిల్లర్ అసలు ఇంకోటి ఉండదు. ఇంకో సినిమాకి వెళ్ళాల్సిన పని లేదు మనం. మన జీవితమే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్. ఆ సినిమాలోనైనా చివరిలో ఎండ్ అవుతాయి, రివీల్ అవుతాయి. మనకి జీవితంలో రివీల్ అయ్యే అవకాశమే లేదు. అది ఎప్పుడు సస్పెన్స్ థ్రిల్లరే. అంతెందుకు రేపు ఎలా ఉంటుందో తెలిసిపోతే గనక ఈ జీవితం చాలా చప్పగా ఉంటుంది. చాలా చప్పగా. రేపు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఆ ఉత్సాహంతో మనం రేపు ఎలా ఉంటుందని ముందుకెళ్ళిపోతూ ఉన్నాం. నీకు క్లియర్ కట్‌గా టైమ్ టేబుల్ ఇచ్చేసాడు భగవంతుడు. టైమ్ టేబుల్. 2006లో నువ్వు ఉన్నావు. 2007, 2008, 2009 ఇది ఇలా ఉంటది మొత్తం చెప్పి టైమ్ టేబుల్ నీకు ఇచ్చేస్తే ఇక మొత్తం అయిపోయింది జీవితం. ఇంకనేముంది? 2020కో 30కో తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళాలి, వచ్చేసి ఈ లోపల ఈ పనులన్నీ చక్కబెట్టు అంటే ఇంకెలా ఉంటది జీవితం? ఏముంది ఇంక జీవితంలో? ఏం లేదింక. ఈ అడవి జీవితం అనే అడవి ఎప్పుడు అసలు అంతెందుకు మీరు కథలు చూడండి. కథలు కూడా ఇదే మొదలవుతాయి. అనగనగా ఒక అడవిలో అని మొదలవుతాయి. మా స్కూల్‌లో కథలన్నీ కూడా పుస్తకాలు ఇచ్చున్నారు స్కూల్‌లో. నేను ఏ పుస్తకం తీసినా అనగనగా ఒక అడవిలో. అడవి ఎందుకు చెప్తారురా వీళ్ళు ప్రతిసారి అంటే అదొక ఇంట్రెస్ట్ అన్నమాట అడవంటే మనకు. అదొక ఇంట్రెస్ట్. సినిమాల్లో అడవిలో ఉండే సినిమాలు భలే విచిత్రంగా చూస్తాం మనం. అడవిలో ఉండే బ్యాక్ డ్రాప్ ఉండే సినిమాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎందుకంటే తెలియదు మనకు. ఆ తెలియకుండా ఉండడమే అడవి యొక్క స్పెషాలిటీ. మరి అలాంటి సందిగ్ధ పూర్వకమైనటువంటి ప్రయాణంలో, అయోమయ ప్రయాణంలో మార్గదర్శి ఉండాలి. ఇప్పుడు మనకు మార్గదర్శి దొరికాడా లేదా ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. మార్గదర్శి దొరికి ఉంటే గనక నాకు దొరికాడు. మరి దొరికిన తర్వాత ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంటే పరీక్షలుంటాయి. పరీక్షలు లేకుండా విశ్వాసం నీకు విశ్వాసం ఉందో లేదో ఆయనకు తెలియదు. పరీక్షలు రేపు మొదలవుతాయి. మళ్ళా బుధవారం మనకు మొదలవుతాయి.